రైట్ కాసేపట్లో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,834 గ్రామాలు 27,628 వార్డుల్లో పోలింగ్ నిర్వహించారు. స్థానిక ఎన్నికల బరిలో 12,960 మంది సర్పంచ్, 65,455 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 15 మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 8 మండలాల్లో 145 పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. ఉదయం 11 గంటల వరకు చూసుకుంటే 41.44% పోలింగ్ నమోదైంది. ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్లో 172 పంచాయతీల్లో పోలింగ్ జరగగా ఉదయం 11 గంటల వరకు 52.25% పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఇంకా ఎంతసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది? ఇప్పటి వరకు చూసుకుంటే అంటే ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే చాలా మెరుగ్గానే నమోదైంది అనుకోవాలా? ఎస్ ఏమన్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాతో పాటు 2 జిల్లాల్లో ఉన్న 15 మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసిందని చెప్పవచ్చు. దాంతో సంబంధించి ఎన్నికలకి అంటే ఓటర్లు ఓటకు వినియోగించుకోవడానికి సమయం మాత్రం కొద్ది క్షణాల క్రితమే ముగిసిందని చెప్పవచ్చు. ప్రతి పంచాయతీలు అటు ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 317 పంచాయతీల్లో గేట్లు కూడా మూసివేసిన పరిస్థితి. ఓటర్లు ఓటక్కును మాత్రానికి సుమారు ఖమ్మం జిల్లా కావచ్చు, ఇటు కొత్తగూడెం జిల్లాలో కూడా 85% పైగా ఓటకు వినియోగించుకున్నట్టు కూడా చెప్తుంది. మరి కాసేపట్లో అసలు పూర్తి సమాచారం అంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతి 1 గంట తర్వాత 1:30 తర్వాత మాత్రమే పూర్తి వివరాలన్నీ వెల్లడించే అవకాశాలని. రాష్ట్రంలో 3,843 పంచాయతీల్లో మాత్రానికి మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఎలాంటి సంఘటనలు జరగకుండా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాయని చెప్పవచ్చు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో దాదాపు రఘునాథపాలెంలో చిమ్మపూడి గ్రామంలో ఏకంగా ఓటర్లు ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు, నేతలు, కొంతమంది ఓటర్లు పోలింగ్ బూత్లో చొచ్చుకుపోవడంతో పోలీసులు అక్కడి నుంచి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేసి, మరోపక్క చింతకాని మండలం పొద్దుటూరు గ్రామం కావచ్చు, తర్వాత పొద్దుటూరు గ్రామంలో ఏకంగా ఇరు పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ నాయకుల మధ్య తీవ్ర వాగ్వేదం చోటు చేసుకోవడం, పోలింగ్ కేంద్రంలో వాగ్వేదం చోటు చేసుకోవడంతో అక్కడ సంఘటనా స్థలానికి సిపి అక్కడికి స్వయంగా వెళ్ళి సిపి సునీల్ దత్ అక్కడ స్వయంగా వెళ్ళి తన బృందంతో వెళ్ళి దాన్ని పర్యవేక్షించి అక్కడి నుంచి సద్దుమని గట్టి కూడా చేస్తే, మరోపక్క చింతకాని మండలం రామకృష్ణాపురంలో మరొక వివాదం కూడా తలెత్తింది. దాని తర్వాత అక్కడ కొంత సద్దుమనిగిన తర్వాత కొనిజర్ల మండలం ఒక విలేజ్లో కొనిజర్ల మండలంలోని కొండవలస గ్రామంలో కుటుంబం సంబంధించి కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు సంబంధించిన ఇంటిని మాత్రం తెల్లవారుజామున కొంతమంది గుర్తులేని దుండగులు తగలబెట్టడం కొంత వివాదాస్పదంగా మారింది. దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 8 మండలాల్లో మాత్రం పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పి 10 ఏళ్లుగా భద్రాచలం మండలం భద్రాచల మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికలు జరగలేదు. తెలంగాణ అధికారులకు వచ్చినాక మొదటిసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మాత్రానికి ఒకసారి కొంత వివాదం జరిగింది. 4వ వార్డులో వెంకటలక్ష్మి అనే మహిళ తన ఓటుకు వినియోగించుకోవడానికి వెళ్ళేసరికి అప్పటికే ఆ ఓటును వేరే వాళ్ళు వినియోగించుకోవడంతో కొంత వివాదం తలెత్తింది చెప్పి ఆ విషయంలో అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసరు దానికి సంబంధించి ఆమె వెంకటలక్ష్మికి సంబంధించిన వెంకటలక్ష్మి ఓటును వల్ల ఆమెకు ఓటుకు వినియోగించేలాగా అవకాశం ఇచ్చి దాన్ని మాత్రం సీల్ కవర్లో పెట్టాడు. దాని ఓటు హక్కునైతే నన్ను వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చారు, నా పేరున దొంగ ఓటు వేశారని చెప్పేసి ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. అయినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఈ విషయంలో మాత్రానికి నా ఓటుని వ్యాలిడ్ చేస్తారా లేదా అన్న విషయాన్ని కూడా తాను అవసరమైతే పై అధికారులకు నివేదిస్తానంటూ వెంకటలక్ష్మి తీవ్ర వాగ్వేదంతో ఆ రిటర్నింగ్ అధికారులతో వాగ్వేదం దిగిన పరిస్థితిని ఓవరాల్గా చెదురుమదురు ఘటనలు మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా చెదురుమదురు ఘటనలు మినహాయించి మొదటి దశ పంచాయతీ పోలింగ్ మాత్రం ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. 2 గంటల తర్వాత అంటే ప్రస్తుతం 1 గంటకి పోలింగ్ ముగిసింది. 2 గంటల ప్రాంతం నుంచి పోలింగ్ సంబంధించిన ముగిసిన తర్వాత వాటి బ్యాలెట్ బాక్స్ సీజ్ చేసిన బ్యాలెట్ బాక్సుల నుంచి కట్టలు కడతారు. మొదట వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరిగిన తర్వాత వాళ్ళందరూ గెలుపొందిన అభ్యర్థులకు సర్పంచ్ కావచ్చు, వార్డు సభ్యులకు కావచ్చు, ఉప సర్పంచ్ అభ్యర్థులకు మాత్రం అధికారికంగా పత్రాలు రిటర్నింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇస్తారని ఎన్నికల అధికారులు కూడా చెప్తున్నారు. రైట్ రజనీ, థ్యాంక్ యూ.